మనిషి ఎందుకు ప్రేమలో పడతాడు? ఈ ప్రశ్నకు సులభంగా చెప్పే సమాధానం లైంగిక ఆసక్తితో. అయితే కేవలం లైంగిక ఆసక్తే ప్రేమ భావన అనుకుంటే మనిషికి జంతువుకి ఏమాత్రం తేడా లేనట్టే. జంతువుల్లో ఒకరి పట్ల రొమాంటిక్ ఇంట్రెస్ట్ అనే ప్రశ్నే లేదు. మనిషి కూడా జంతువుల్లో భాగమే అయినా లైంగిక కోరిక విషయంలో జంతు వాంఛ అనేది అధమ స్థాయిగా పరిగణిస్తారు. జంతువుల తీరుతో సంబంధం లేకుండా మనిషి లైంగిక ఆసక్తితో కూడిన ప్రేమ భావాలను ఏర్పరచుకుంటాడని, దీనికి కారణం మనిషి శరీరంలో ఉండే రసాయనిక శాస్త్రమే అని పరిశోధకులు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. వారు చెప్పేదాని ప్రకారం అయితే సోల్మేట్ అనే మాటే లేదు. శాస్త్రీయంగా తబ్బే కొద్దీ మనిషి ప్రేమలో పడటానికి గుండెది ఏమాత్రం సంబంధం లేని పాత్ర అని, అదే మనసుది ఏమాత్రం సంబంధం లేని పాత్ర అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా మెదడే ప్రేమలో పడేలా చేస్తుందనేది శాస్త్రీయ పరిశోధకులు చెప్పే మాట. ప్రేమ అనేది పూర్తిగా మనసు ఆధీనంలోనిది అని, ప్రేమ అంటే మనసు ఇచ్చి పుచ్చుకోవడం అనేది కవితాత్మకంగా చెప్పుకునేది. ప్రేమ కవిత్వం, ఆరాధన పూర్వకమైన మాటలన్నీ మనసు మీదే సాగుతాయి. అయితే అసలు కథ మెదడుదే అని అంటారు శాస్త్రీయ పరిశోధకులు. యుక్త వయస్సులో కలిగే ప్రేమ భావన కావచ్చు, మళ్ళీ ప్రేమలో పడటం కావచ్చు. ఎవరి మీద ప్రేమ భావన కలుగుతుంది అంటే ఆ సమయానికి పర్ఫెక్ట్గా అనిపించిన వారి మీదే ప్రేమ కలుగుతుంది. కనీసం ఆ సమయానికి అయినా మెదడు ఆ పర్ఫెక్షన్ను డిసైడ్ చేస్తుంది. కళ్ళతో చూసే ప్రేమలో పడతారు. ఆ కళ్ళకు పర్ఫెక్ట్ అనే కొలతలు ఏంటో మెదడే కదా నిర్ణయించేది. ప్రేమ భావనను బలపరిచేది న్యూరోకెమికల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటారు. పర్ఫెక్ట్ అనిపించిన వారిపై ప్రేమ భావనలు కలిగినప్పుడు మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. డోపమైన్, ఆక్సిటోసిన్, సెరిటోనిన్. వీటి కెమిస్ట్రీ ప్రేమ భావాలను వ్యాపింపజేస్తాయంట. డోపమైన్కు సుఖమైన భావనను కలిగించే శక్తి ఉంటుంది. ఆక్సిటోసిన్ బాండింగ్ను, నమ్మకాన్ని పెంపొందించే లక్షణం ఉంటుంది. సెరిటోనిన్ సోషల్ బిహేవియర్ను, మూడ్ను నిర్దేశిస్తుంది. రొమాంటిక్ భావనలు కలిగినప్పుడు ఈ హార్మోన్లు మెదడును వరదలా ముంచెత్తుతాయి. వీటి ప్రభావంలో పర్ఫెక్ట్ అనిపించిన వ్యక్తి మీద ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడుతుంది అనేది ప్రేమకు ఉన్న శాస్త్రీయమైన నిర్వచనం. ఈ న్యూరోకెమికల్ ప్రాసెస్ అట్రాక్టివ్గా అనిపించి అందుబాటులో ఉన్న వ్యక్తుల మీద కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ న్యూరోకెమికల్ ప్రాసెస్ ఎవరు కళ్ళకు నచ్చితే వాళ్ళ విషయంలో జరగచ్చు. వారి నేపథ్యం, వయసు వంటి లాజిక్లు అన్నింటినీ మెదడే డిసైడ్ చేస్తుంది. ఈ లాజిక్లు సాటిస్ఫై అయిన తరుణంలో న్యూరోకెమికల్ ఇన్ఫ్లుయెన్సెస్ కొనసాగుతుంది. క్లాస్మేట్లనో, కొలీగ్లనో, సొంతూరి అమ్మాయినో, పెళ్లిలో కలిసే బంధువుల పిల్లనో లవ్ చేస్తున్నారు అంటే ఇవన్నీ లాజికల్ రీజనింగ్స్. ఈ రీజనింగ్సే కెమికల్ ప్రాసెస్కు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. కొందరు చెబుతూ ఉంటారు, శరీరాన్ని చూసి కాదు లక్షణాలను చూసి ప్రేమించమని. అవతలి వారు ఆత్మవిశ్వాసంగా కనిపించారనో మరొకటనో చెబుతూ ఉంటారు. అవి కూడా నిస్సందేహంగా ఆకర్షణలే. తమ జీవితంలో లోటుగా భావించిన క్వాలిటీలు మరొకరిలో కనిపిస్తే అలాంటి వాటికి ఆకర్షితులైనప్పుడు కూడా న్యూరోకెమికల్ ప్రాసెస్ పొందుకోవచ్చు అనేది శాస్త్రీయమైన థియరీ.